ఆ కాలంలో డబ్బులు లేదు, తెలివితేటలు ఉంది, ఎలా యూజ్ చేసుకోవాలో అనేసి. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, తెలివితేటలు లేదు. ప్రతి ఒక్కదానికి డబ్బులే. డబ్బులు లేకపోతే బతికేకే కాదు అని చెప్తూ ఉంటారు. అవన్నీ రాంగ్. ఇప్పుడు మిషన్కి వెళ్ళాలి అంటే వెళ్ళడానికి పెట్రోల్ కావాలి, మళ్ళీ రావడానికి ఖర్చు అవుతుంది. ఆ తర్వాత అక్కడ అవి మిషన్కి వేయడానికి డబ్బులు ఇవ్వాలి. ఆ మిషన్కి వేయాలంటే కరెంట్ కావాలి. ఇవన్నీ పని ఎలా అవుతుంది అనేసి మీరు కూడా చూడండి. ఏం పిచ్చిదానిలాగా ఇలా కాళ్ళు ఏరుకుంటుంది ఎందుకు అనుకుంటున్నారా? కమాన్, మీరు కూడా చూసి యూజ్ అయితే మీరు కూడా ఫాలో కావండి. ఇప్పుడు ముసలు చేస్తుంటే నువ్వేం చేస్తూ పీకుతున్నావా అనేసి కూడా మీరు అనుకోవచ్చు. ఎందుకంటే అది నాకు తెలియదు, అసలు అది చేసేదే తెలియదు. ఎక్కడో నేను అవన్నీ వేయించి దానికి ఏదో అది బూడిద వేసి పెట్టినా కూడా అక్కడ మొడుకులో పాడేసిండే దాన్ని తీసుకొని ఇప్పుడు ఈ పని చేస్తుంది. దాంట్లో పురుగులు పట్టేసింటాయి. కానీ ఇంత ఈజీగా అవుతుందని అస్సలు నాకు తెలియదు. అది ప్రాసెసే నాకు తెలియదు దీని గురించి. చదువుకున్నవాడు డబ్బులను ఖర్చు చేసి చదువున్నవాడు బ్రెయిన్ యూజ్ చేస్తాడనేది దీన్నే. ఇది ఎంత త్వరగా అయిపోతుందో అసలుకి 5 minutes కూడా పట్టలేదు. 2 నిమిషాలతో బరా అని అయిపోయింది. పాప మా ఎవరి కొన్ని చేసేసి వారం నుంచి మళ్ళీ ముక్కుతా ఉంది. చేతులు నొప్పి, రొమ్ము నొప్పి, మెడ నొప్పి, వీపు నొప్పి అని. ఇది మజాక్ అంటే సైలెంట్గా ఉండకుండా కొంచెంసేపులో రుద్దేస్తుంది కదవా. వేస్ట్ అయిపోతుందని చేసా, మళ్ళీ బూస్ట్ అయ్యా ఇప్పుడు. నువ్వు చెప్తేనే అర్థమయ్యేది, అంటే ఎట్లా అర్థమవుతుందే చేసేదే. మా ఫ్రెండ్ రేపు మన్నాడు ఎగ్జామ్ ఉంది కదా, రేపు రజాని తిరుగులాడుకొని ఉండు, చదవద్దు. పట్టోలు చెప్తుంది మీ అమ్మ వచ్చిందన్నా ಇದೇ మనకేం ಎಲ್ಲಿ ಫೋನ್ ಮಾಡಿ ಹೌದು ನಮ್ಮಮ್ಮ ನಾಳೆ ಇರಲ್ಲ ಅಂತ ಫೋನ್ ಮಾಡಿ